అందరికి నమస్కారం. ఈ రోజు నేను ఇక్కడ సతీష్ గారు నా ఫ్రెండ్ తను చిరు సత్కారం చేసుకుంటానని చెప్పి పిలిస్తే నేను ఇంటికి అన్నట్టుగా వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది. సో దానివల్ల కొంచెం ఇదైంది. నాకు ఏదైనా రాంగ్ జరిగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. బట్ ఇక్కడ మెయిన్ రావడానికి అంటే నేషనల్ అవార్డు రావటం, మిత్రుడు సతీష్ కి చాలా హ్యాపీనెస్ తో నన్ను పిలవడం జరిగింది. అండ్ దాంతో పాటు మా గణేష్ అన్న వచ్చారు అండ్ శర్మ గారు వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. అండ్ ఈ అవార్డ్ ని నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈ రోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి కూడా. అండ్ ఈ సినిమా అవార్డ్ మెయిన్ రావడానికి కారణం ధనుష్ సార్. ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబళం, అది అట్టయితే క్షమించండి. అండ్ తెలుగులో మాత్రం తిరు. దీంట్లో ధనుష్ గారు హీరో, నిత్య మీనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు హీరోయిన్. అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ వాళ్ళది. దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ధనుష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి, కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి కారణమైన ప్రభుదేవ్ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ద్వారా నేను తమిళ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వడం జరిగింది. ప్రభు సార్ అనుకుంటే చాలా మంది ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా భాషల్లో ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ కావాలని చెప్పి నన్ను పిలవటం ప్రభు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ప్రక్రియలోనే నేను ధనుష్ గారిని కూడా రౌడీ బేబీతో కలవటం జరిగింది. ఆ సాంగ్ లో నేను వర్క్ చేయటం, ధనుష్ గారు నా వర్క్ ని గుర్తించి సినిమా పటాస్ అనే సినిమా సింగిల్ కార్డ్ చేయడం జరిగింది. ఒక 2 సాంగ్ తప్ప. అండ్ తర్వాత ఇమీడియట్లీగా ఈ తిరు సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నాకు ప్రభు సార్ చాలా ఎంకరేజ్ చేశారు. అంత పెద్ద కొరియోగ్రాఫర్. అండ్ ఇలాగే ఇంకొక మీకు విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఫస్ట్ మన RC-15 సినిమాలో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఫస్ట్ ప్రభు సార్కి ఇచ్చారు. సో ప్రభు సార్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ ఏం చేశారంటే ప్రభుదేవ్ మాస్టర్ గారు ఇది జానీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభు సార్ నన్ను రికమెండ్ చేసి శంకర్ గారికి చెప్పి చరణ్ సార్ ఎలా మనకి ఇస్తారు అది ఓకే, కానీ ప్రభు సార్ కి వచ్చిన సాంగ్ ని ఆయన నాకు జానీ చేస్తే బాగుంటుంది చెప్పి నాకు ఆయన ఆ సాంగ్ ఇవ్వటం జరిగింది శంకర్ గారికి చెప్పి. అండ్ శంకర్ గారు పిలిపించి మాట్లాడినప్పుడు నేను చెప్పే మాటలు కానీ నేను చెప్పే స్కీమ్స్ కానీ డాన్స్ చేసిన కంపోజింగ్ కానీ అన్ని బాగా నచ్చినాయి. అండ్ ఆయన కూడా శంకర్ గారు కూడా అభినందించి ఆ సాంగ్ అలా జరగడం జరిగింది. అంటే ప్రభు సార్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది, చాలా హెల్ప్ అని అనగానే ఆయన ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తిస్తారు ప్రభు సార్. సో ఈ సభాముఖంగా ప్రభు సార్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఉన్నారు సార్. విజయ్ దళపతి గారు ఉన్నారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సాంగ్స్ ఇది బీస్ట్ నుంచి. అండ్ అలానే సూర్య గారు ఉన్నారు తమిళ్లో, ఆ సూర్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ అలానే శివకార్తికేయ గారు ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేసి ఫస్ట్ నాకు సాంగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ధనుష్ సార్ ఉన్నారు. ఇంకా 2 సినిమాలు చేశాను, పేర్లు గుర్తులేదు, నన్ను క్షమించండి, మర్చిపోయినా. మెయిన్ రజనీకాంత్ గారు. సో జైలర్ సినిమాలో నన్ను అవకాశం ఇవ్వడం జరిగింది. మంచి చాలా పెద్ద సాంగ్, చాలా పెద్ద హిట్ సాంగ్, అది చాలా ఖర్చు పెట్టి చేసిన సాంగ్. సో ఇవన్నీ కూడా నాకు హీరోలు ఎలా అక్కడ తమిళ హీరోలు అందరూ మన తెలుగు నుంచి పిలిపించుకొని ఎంకరేజ్ చేసి మన సాంగ్స్ చేయించుకుంటున్నారు. అండ్ అలానే డైరెక్టర్స్ కూడా నాకు ప్రభు సార్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారో అలాగే నెల్సన్ సార్ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు. నెల్సన్ డైరెక్టర్ గారు, ఆయన ఏ సినిమా ఉన్నా కూడా ఇప్పుడు 3 సినిమాలు ఆయనతో నేను చేశాను అనమాట. సో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ఎవరు అంటే జానీ మాస్టర్ అని చెప్పి. సో ఈ సభాముఖం కూడా నెల్సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బెస్ట్ సాంగ్స్ నాకు. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయినాయి. వన్స్ అగైన్ అనిరుద్ధ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్ కి పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.